నమస్తే అందరికీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం పైన మీ అందరి దగ్గరికి చేరుకోవాలన్న ఒక ఆలోచనతోనే మీతో మాట్లాడుతున్నాను. వాస్తవంగా ఆగస్టు 7th అనేది నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు చేనేత పరిశ్రమ అంటే ఏంది, చేనేత కార్మికులు అంటే ఎవరు, వారు చేసే విధానం ఏంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాంస్కృతిక వ్యవస్థలో వీరికి ఉన్నటువంటి స్థానం ఏంది అనే దానిపైన కొద్దిసేపు మీతో ముచ్చడించాలనుకుంటున్నాను. చిరిగిన బతుకులు రాట్నంపై భుజాలు పోయేదాకా తిప్పుతూ కండీలు కడుతూ సరిచేస్తూ రంగులద్దుతూ అందమైన వస్త్రాలను వేస్తున్నటువంటి నేతన్నలందరికీ శుభాభినందనలతో వందలాది సంవత్సరాల నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగినప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా పద్మశాలీలు వారి యొక్క వృత్తిని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలుగా మనకెంతో విలువైనటువంటి మానాన్ని కాపాడుతున్నటువంటి వారికి నిలువెత్తు వందనాలు. వాళ్ళు అన్నం తింటప్పుడు ఎవరైనా వస్తే ఒంటి మీద బట్ట కూడా ఇచ్చేసి దానంతో ఆత్మాభిమానంతో కడుపులు నింపుకుంటున్నటువంటి నేతనులందరికీ కూడా ఈరోజు వారి యొక్క స్థితిని, కొంతమంది దయనీయమైన స్థితిలో ఉన్నారు, కొంతమంది మంచి స్థితిలో ఉన్నారు. కానీ వాస్తవంగా ఈరోజు తెలంగాణలోనే ఇంపార్టెంట్ అయినటువంటి సిరిసిల్ల నేత కార్మికుల యొక్క దుస్థితి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లండన్లో, మాంచెస్టర్లో వచ్చిన తర్వాత ఏవైతే పవర్ లూమ్స్ కానీ ఇవన్నీ రావడం వల్ల వృత్తి దయనీయమైన స్థితికి చేరుకున్నారు. వాస్తవంగా నిజామాబాద్ జిల్లా కానీ, కరీంనగర్ కానీ, అండ్ మన పక్కన సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఈ జిల్లాలన్నింటిలో కూడా పద్మశాలీలు తమ యొక్క వృత్తి అయినటువంటి చేనేత, నేను చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు మా తాత కుస్తాపురం నుంచి ఒక దొడ్డు ధోతి నేసుకొని 10 రోజులు నేర్చుకొని ఆర్మూర్ చేనేత సంఘంకి వస్తే నన్ను కూడా ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో మెంబర్. 3 రూపాయలు ఇచ్చేటప్పుడు, ఇది 1960-70 మధ్యలో. అటువంటి జీవన వ్యవస్థలో కేవలం ఆత్మాభిమానాన్ని నమ్ముకొని తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఎవరిని దేహి అనకుండా వారి యొక్క జీవన విధానాన్ని గడిపినరు. కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల వల్ల కొంతమంది చదువుకొని మంచి ఆఫీసర్లు అయినరు. కానీ చేనేత కార్మికులు ఎవరైతే వృత్తిని నమ్ముకొని ఉన్నారో బొంబాయి, భీవండి, వరంగల్, రఘునాథపురం, సిరిసిల్ల అటువంటి ప్లేసెస్లో ఎవరైతే ఉండి వాళ్ళ జీవనం సాగిస్తున్నారో కడు దయనీయమైన పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇంకొకటి చెయ్యి చాచకుండా లైఫ్ బతికేసి మన జీవితాన్ని అందరి రకంగా ఎందుకు లేవు మన జీవితాలు. ఒక చేనేత కార్మికుడి యొక్క వంశానికి సంబంధించిన వ్యక్తిగా నేను బాధతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. వాస్తవంగా ఈరోజు చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలనే మాట వింటున్నాం. ఎందుకు జరుగుతుంది ఇది? వాస్తవంగా దీన్ని తరచి చూస్తే జ్ఞాపకాల దుంతర్లో నిలువెత్తు గాయాలతో వారి యొక్క జీవన విధానం, ఏ వ్యక్తిని డబ్బులు ఆశించరు, తమకు కావాల్సిన ఏదైతే ప్రొడక్షన్ తయారు చేస్తున్నటువంటి బట్టల్ని అమ్మి అరకొర వచ్చే పైసలతో అర్ధాకలితో బతికేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి చాలా మంది కులాలలో ఉన్నారు, వృత్తులు ఉన్నారు, కానీ వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? దానికి కారణం కూడా చెప్తా. ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరినైనా డబ్బులు అడిగితే వారు కాదంటే బతకలేరు. లేదంటే వారి యొక్క జీవన విధానంలో అప్పు తీసుకోవడం అలవాట్లేదు, మొహమాటస్తులు. ధర్మాన్ని నమ్ముకొని తన వృత్తిని నమ్ముకున్నటువంటి వీరు నిజంగా ఈ యొక్క చరిత్రకు 100% వీరు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే ఆ బట్ట, వారి యొక్క కష్టం.
పట్టు సొబగులు ఏదైతే వీరు తయారు చేస్తున్నటువంటి నేత వస్త్రాల వీళ్ళ నరాలను పోగులుగా తయారు చేసినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా మహనీయులు. వాస్తవంగా జూలై 7th అనేది కాకుండా ఆగస్టు 7th అనే ఈ టైంని మన ఇండస్ట్రియల్ రివల్యూషన్ కంటే ముందు పట్టు పోగుల దానిపైన ఒక కవిత రాసినటువంటి వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ విషయంలో మాదన్న అనే ఒక కళాకారుడు, సిరిసిల్లకు చెందిన వ్యక్తి, ఆయన చేసినటువంటి వస్త్రాలకు ఆయన తీసినటువంటి ఆ వస్త్ర నాణ్యత ఇవన్నిటిని చూసి దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం అతన్ని గుర్తించి మంచి సత్కరిస్తూ వీరి జీవితాలు బాగుపడాలనే ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కాలక్రమేణా సిరిసిల్ల అలాగే బొంబాయిలోని భివండిలో ఇటువంటి పవర్ లూమ్స్ లో పనిచేస్తూ పాపం ఇక్కడ బతకలేక పూలమ్మిన చోట కట్టలమ్మలేక అటువంటి దయనీయ పరిస్థితిలో వారు గడుపుతున్న తీరు ఎంతో చాలా బాధ కలిగిస్తుంది. అలాగే వీరి యొక్క జీవన విధానంలో ప్రభుత్వాలు కూడా అంతే రకంగా స్పందించకపోవడం బాధాకరం. వీరికి ఉన్నటువంటి అరకొర వసతులు, చిన్న ఇల్లు, వీళ్ళకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ జరిగింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత అంతా పవర్ లూమ్స్ లోనే బట్ట తయారు కావడం వల్ల వీరి యొక్క ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. కాలక్రమేణా వీళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళలేకపోయినారు. కానీ గవర్నమెంట్ కూడా చేనేత కార్పొరేషన్ అలా ఏర్పాటు చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి నిధుల సమీకరణ కానీ, వీళ్ళు అప్గ్రేడ్ కావడానికి కోసం, వీళ్ళ జీవితాలు మార్చడానికి కోసం కానీ అనేక చర్యలు తీసుకోలేకపోయిందని మనకు చరిత్ర చెప్తున్నది. కానీ ఈ ఆత్మగౌరవం అనే అంశాన్ని పక్కన పెడితే ఇంకా చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క జీవన గతిని మార్చలేకపోయినాయి. ఇప్పుడు సహకార సంఘాలని అవన్నీ ఉన్నాయి, చేనేత దినం మనం గడుపుతున్నాం. నేను వేసుకున్న బట్ట కూడా కాటన్ బట్టనే, దానికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ వారు నేసినటువంటి ఒక్కొక్క పోగును సరి చేసుకుంటూ, ఇంతకుముందు ఒక చిన్న ఇప్పుడు వేర్లతోని సరి చేస్తున్నప్పుడు వేరుకు చిన్న గాయమైనా కూడా బట్ట సరిగా రాకపోతుండే. కాబట్టి ఎంతో జాగ్రత్తగా వీటిని తయారు చేసుకునే విధానం, రంగులద్దే విధానం, కండెలు చుట్టే విధానం, సరి చేసుకోవడం, ఇవన్నిటిని బేస్ చేసుకుంటే వీరి యొక్క జీవన విధానంలో చాలా పేదరికం బాధాకరమైనది మాత్రం అని చెప్పచ్చు. ఈ చేనేత హ్యాండ్లూమ్ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలా, అసలు జరుపుకోవడానికి కారణం ఏంది, వీరి వల్ల వాళ్ళని గుర్తించడంలో మనకేమొస్తుంది అనే దానిపైన విశ్లేషించుకుంటే, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఎంతమంది ఉన్నారు వీళ్ళ యొక్క మగ్గాలు ఏ రకంగా ఉన్నాయి, వీరు ఏ రకంగా వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉంది, వారిపైన ఒక శ్వేతపత్రం వాటిపైన ఒక అనాలిసిస్ తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, వారి ఇంట్లో సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, జనంతో పాటు కాకుండా నేను పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అలాగే ప్రభుత్వాలకు విన్నవిస్తున్నది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా గట్టిగా పోరాడే తత్వం లేదు, కానీ మా బాధ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడనే యొక్క కాంక్షతో ఉంటాం మేము. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో ఆర్మూర్లో కానీ ఇంకా మిగతా ప్లేసెస్లో కానీ వారి పట్ల దయతలిచి వారికి మంచి ఫండింగ్ చేస్తూ, వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా వస్తు ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వడం కానీ, గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు కానీ, మన జీవన విధానం మార్పు కోసం కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ, లేదంటే వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ, లేదంటే వాళ్ళ ఆరోగ్యకు సంబంధించినటువంటి ఇంకేమైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కానీ, ఉన్నత విద్య కొరకు పిల్లల కోసం మంచి ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏర్పాటు చేయడమే కాకుండా వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ దాని ఆ ఎండ్ యూజర్ వరకు చేరేటట్టు విధంగా చేయాలని కోరుతూ, ఈరోజు ఆర్మూర్ చేనేత సహకార సంఘం మొన్ననే ఎన్నికైనందుకు మా అధ్యక్షుడు చెన్నరావి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ కార్యవర్గానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, నా యొక్క ఈ చిన్న ఆలోచన విధానం 100% ప్రభుత్వాలకు చేరే విధంగా, అలాగే కొంతమంది మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రజలందరూ మన వాళ్ళే, కానీ వీళ్ళు ఇంకా కొంచెం దయనీయమైన స్థితిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తోడ్పాటు అందించాలని, వెలుగులోకి తీసుకురావాలని, సమస్యలని వాళ్ళ జీవితాన్ని బాగుపరిచే విధంగా మనం అందరం కృషి చేయాలని ఈరోజు మీ అందరి తరఫు నుంచి నేను మీ రాజశేఖర్ మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.